హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు నా పోస్టర్. అడవిశేష్ డెకాయిట్ టీజర్ మీద అదిరిపోయే అప్డేట్ ఉంది. టీజర్ ఆల్రెడీ మీరు చూసారో లేదో నాకు తెలీదు. అయితే డాక్టర్ కాదు దొంగొచ్చాడు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మాస్ అండ్ స్టైలిష్ బీట్ లాంటిది. సో సినిమా క్రేజీ లవర్స్ అందరికీ వెల్కమ్ చెప్పాల్సిన టైం ఇది. మీ అందరికీ తెలుసు కదా, అడవిశేష్ సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక మ్యాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ అనే కాకుండా స్టోరీలో కానీ యాక్టింగ్ వైజ్గా కానీ ఏదో కొత్తదనం అయితే ఉంటుంది. బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన డెకాయ్ టీజర్ చూస్తే ఖచ్చితంగా అది మ్యాజిక్ కాదు, ఒక పెద్ద బ్లాస్టింగ్ అనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి టీజర్లో ఉన్న కిక్ ఏంటి అనేది మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు టీజర్ చూడండి, నేను రివ్యూ చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మదనపల్లె యాస మాస్ ఎంట్రీ అని చెప్పాలి. అడవిశేష్ అంటే ఇప్పటి వరకు మనం ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా అలా చూసాం కదా, ఒక మేజర్గా కూడా మనం చూసాం. కానీ ఫస్ట్ టైం ఇందులో ఒక దొంగలాగా క్యారెక్టర్, అది దొంగగా మాస్ లుక్లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా ఏంటి అంటే ఆ మదనపల్లె యాసలో చెప్పే డైలాగ్స్ వింటే శేష్ అసలు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కన్నపెట్టరు రీమిక్స్ అరాచకం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ టీజర్ మొత్తానికి ఒక పెద్ద హైలైట్ ఏంటంటే కింగ్ నాగార్జున హలో బ్రదర్లో క్లాసిక్ సాంగ్ ఉంది కదా, కన్నపెట్టరు కన్నుకొట్టరు అని. సో దాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో యూజ్ చేశారనమాట. సో ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటే వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సిట్టెడ్జ్లో కూర్చోబెడతాయని అనుకుంటున్నారు. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు, విజువల్స్ ఇందులో చాలా క్లియర్గా, చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, జూలియట్గా మృణాల్ బాలీవుడ్ మసాలా యాడ్ అయిందా అంటే మృణాల్ ఠాకూర్ ఇందులో జూలియట్ అనే ఒక రోల్ చేస్తున్నారు కాబట్టి టీజర్లో ఈ శేష్ మృణాల్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సైగల్ అని చెప్పొచ్చు, కొన్ని సైన్స్ కానీ ఆ తర్వాత వచ్చే కొన్ని ట్విస్ట్లు కానీ సూపర్ అని అంటున్నారు. విలన్గా బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, ఇంకా పవర్ఫుల్ రోల్స్లో ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి వీళ్ళంతా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఖచ్చితంగా రచ్చ చేస్తుంది ఖాయం అని మాత్రం చాలామంది అంటున్నారు. అలాగే మాకు కూడా అనిపిస్తోంది. ఇంతకీ నువ్వు డాక్టర్వా కాదు దొంగని. సో టీజర్ చివరిలో ఒక పాప నువ్వు డాక్టర్వా అని అడిగితే శేష్ చాలా కూల్గా కాదు దొంగని అని ఇచ్చే ఒక రిప్లై ఏదైతే ఉందో టీజర్కి పర్ఫెక్ట్ ఎండింగ్ లాంటిది. ప్రేమ, దోపిడీ, పగ ఈ మూడు కలిపి వస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది, అందరూ అలరిస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ టీజర్ చూసిన తర్వాత అనిపిస్తోంది. సో రిలీజ్ అప్డేట్ ఏంటి అంటే క్రిస్మస్కి రావాల్సిన ఈ సినిమాని మేకర్స్ నెక్స్ట్ ఇయర్ ఉగాది టైంకి షిఫ్ట్ చేసుకున్నారు పాపం. అదే డేట్ ఏంటంటే March 19, 2026 అనమాట. థియేటర్స్లో అయితే అప్పుడు ఈ డెకాయిట్ రాబోతోంది. మరి ఇది ఎలాంటి వసూళ్ళు కురిపిస్తుంది అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. సో ఈ టీజర్లో అడవిశేష్ మాస్ లుక్ మీకు నచ్చిందా, లేకపోతే కన్నపెట్టరు రీమిక్స్ చేసిన సిట్టెడ్ అని చెప్పుకున్నాను కదా, అది నచ్చిందా? ఖచ్చితంగా ఏం నచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.